సభకి నమస్కారం. ఈ కాన్సెప్ట్ లో ఇన్వాల్వ్ అయిన వేదిక ముందున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నవసుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే హోలిస్టిక్ హీలింగ్ కాన్సెప్ట్ అనేది వరల్డ్ కాంగ్రెస్ చేయబోతున్నారు 28th జూలైలో. సో ఇది ఇంటర్నేషనల్ కాన్సెప్ట్. మనకి యాక్చువల్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం హెల్త్ డెఫినిషన్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, హెల్త్ ఈజ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ నియర్ ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. సో దాని హెల్త్ డెఫినిషన్ అంటే ఫిజికల్గా బాగున్నా, మెంటల్ ఇల్నెస్ అంటే మెంటల్ ఇల్నెస్ ఆల్సో మెంటల్ ఇల్నెస్ అంటే మెంటల్ డిజార్డర్స్ లేకుండా ఉంటాం, అదొకటే మెంటల్ హెల్త్ కాదు. మెంటల్ హెల్త్ అంటే డే టు డే యాక్టివిటీస్లో వే వీ హ్యావ్ టు కోప్ అప్ విత్ ఆల్ దీస్ స్ట్రెసెస్, అంటే రియలైజింగ్ అవర్ ఓన్ పొటెన్షియల్ అండ్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ అండ్ కోపింగ్ అప్. చాలా స్ట్రెసెస్ ఉంటాయి, ద వే వీ కోప్ అప్ ద స్ట్రెసెస్ అండ్ అదే కాకుండా అండ్ అంటే అదర్ పీపుల్తో మన ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ అంటారు, నాట్ నియర్లీ ఆబ్సెన్స్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. ఆల్ దిస్ mental health. So health ante physical, mental and social well-being. And this holistic healing ante it is a integrated wheel anamata. It is mental, social, physical, emotional and spiritual well-being. Is holistic concept. Ante integrating our tradition and culture with the modern medicine. That's what I say. And allopathy is there, just not allopathy. As a surgeon, as a cancer surgeon, we do major surgeries. Only doing surgery and just leaving patient is not this thing. I want the patient to go through that journey in a healthy way towards a good health. Everything is very important, like nutrition. Holistic process of nutrition is also one of the part. Nutrition is important, exercise is important, physiotherapy is important, everything is important. And it is a mind-body medicine actually to say. So everything is important. So everything is good, is in place only, patient will come out very. If I do surgery and just leave it over, patient won't come in a good way. We integrate everything, in the nutrition, physiotherapy, everything, and mental well-being, patient confidence levels, mental well-being, all these are very important. So that's what I tell. Nowadays what they are telling, because of patients, especially if they hear the term cancer, they are very scared. చాలా భయపడిపోతూ ఉంటారు, భయాందోళన చెందుతారు. ఎస్పెషలీ మహిళలు వాళ్ళ ఈ వయసులో ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నప్పుడు, ఫ్యామిలీ చిన్నగా ఉన్నప్పుడు క్యాన్సర్ చాలా భయాందోళనకి గురి చెందుతారు. వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం. ఎమోషనల్ సపోర్ట్, కౌన్సిలింగ్ అనేది అవసరం. జస్ట్ ఓకే మీ క్యాన్సర్ ఉంది, మీ సర్జరీ చేస్తారంటే వాళ్ళకి కోప్ అప్ విత్ దట్. మనకి కౌన్సిల్ దెమ్, సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి, అవన్నీ కూడా చాలా అవసరం. మనకి అంటే క్యాన్సర్ ద పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ అంటే అన్ని మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ. కీమోథెరపీ ఇనగానే వాళ్ళు అదేదో భయపడిపోతూ ఉంటారు. దానికి వాళ్ళు వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంటారు. ఆ వల్నరబుల్ సిచ్యువేషన్లో చాలామంది క్యాచ్ చేసి ఆ మందని ఈ మందని ఇస్తున్నారు. అలా కాదు. నేను ఆల్వేస్ సైకిల్ ఏదో మందు ఉందండి, ఆయుర్వేదం ఉంది, ఏదో మూలికల మందుని తీసుకోవచ్చా అని నన్ను అడుగుతారు. అప్పుడు నేను అడుగుతాను, నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ యూ టేక్ దిస్ ఎలోపతి. ఒకటి ఇది నెగ్లెక్ట్ చేసి ఒకటిగా అది తీసుకుంటే క్యాన్సర్ తగ్గదమ్మా, ఇంకా గ్రో అవుతుంది, ఇది తీసుకోండి. ఎలోపతి నార్మల్ కీమో కానీ, రేడియేషన్ కానీ, సర్జరీ కానీ, డాక్టర్ ఏది చెప్తే దాని ప్రకారం వెళ్ళండి. ఇన్ అడిషన్ టు దట్, ఇఫ్ యూ హ్యావ్ ఫేత్ యూ కెన్ టేక్ దట్ మెడిసిన్. ఆయుర్వేద్ అంటే నిజంగా చెప్పాలంటే ఏంటంటే, పూర్వకాలం నుంచి ఆయుర్వేద్ అంటే దాని డెఫినేషన్ అంటే ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ గివింగ్ మెడికేషన్, ట్రీటింగ్ ద పేషెంట్ విత్ మెడికేషన్ కన్నా ద వే ఆఫ్ లైఫ్. అంటే దే ట్రీట్ బై చేంజింగ్ ద లైఫ్ స్టైల్ సో దట్ ది డిసీజెస్ ఆర్ హీల్డ్. అలా కాకుండా ఇప్పుడు వేరే కాన్సెప్ట్ వస్తుంది, మెడికేషన్తో ఇది హీల్ చేయగలము అని. అది కాదు, వే ఆఫ్ లైఫ్ అంటే ప్రివెన్షన్ అండ్
early detection, cure rates, they change the lifestyle and they cure the diseases అన్నమాట. అది సో ఇది ఇంటిగ్రేటెడ్ వీల్. యాజ్ ఆల్రెడీ I told, everything is very important. Some disease is there, allopathic medicine is very important, you have to take that. In addition to that, all these yoga, meditation, nutrition, physiotherapy, spiritual well-being, all are very important in the journey of the patient for the better health. Thank you. Thank you, madam. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే డాక్టర్స్కి అందరికి కూడా ముందుగా నమస్కారం. భారతీయ సంస్కృతిలో మనకు ఈ భూమి నుంచి ఎంతో తీసుకున్నాం. ఇది కొంతమంది డాక్టర్స్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కృషితో వాళ్ళు చేస్తుంటే, మీడియా మిత్రులు ఇక్కడున్న సబ్జెక్ట్ని బయటికి తీసుకెళ్ళాలంటే అది మీడియా మిత్రులతో సాధ్యమవుతుంది. ప్రకృతి మనకిచ్చిన సంపదను కూడా మనం అన్ని చాలా మటుకు దుర్వినియోగం పాలవుతుంది. దీన్ని ఆపనికి నేను చూస్తున్నటువంటి డైలీ మన మీడియాలో కానివ్వండి, కొంచెం సేవా సంస్థలు ఉన్న వాళ్ళు ఎంతో ఆపడానికి ట్రై చేస్తారు. అయినా కూడా ఎక్కడ ఆగుతలేవండి. ఒక చెట్టు కొడితే 10 చెట్లు పెట్టాలని చెప్తారు, కానీ పెట్టేటోళ్ళు లేరు. మనము డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటున్నాం, కింద కూర్చొని తిన్నప్పుడు రోగాలు లేకుండే. డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడైతే కూర్చున్నామో స్టమక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి, డైజెషన్ కాకపోవడము, ఇవన్నీ. ప్రకృతి సిద్ధమైన పసుపు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, కానీ ఆ పసుపు కూడా కల్తీకి అయిపోయినాయి. అన్ని కారము, ఉప్పు ఇవన్నీ కూడా కల్తీమయమైపోయినాయి. ఈ రోజుల్లో ఇలాంటి సమస్య వస్తుందని ఆనాడే మన పూర్వీకులు గుర్తించి ఎంతో ఆయుర్వేదిక్ అలాగే ఎన్నో గొప్ప గొప్ప మందులు కూడా ముందే వాళ్ళు రెడీ చేసి పెట్టారు. అయినా కానీ మనం వీటిలో వాడతలేము. స్టమక్ పెయిన్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ తక్కువాలని చెప్పి మనము ఏవో ట్యాబ్లెట్లు వేసుకుంటాము, అది 10 నిమిషాల్లో కవర్ అయిపోతుంది, మన సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒంట్లో ఏ రోగం వచ్చినా కానీ ఆ రోగానికి మెడిసిన్ మన బాడీలోనే ఆల్రెడీ ఉంటుంది. దాన్ని బయటికి తీయాలంటే ఒకే ఒక మెడిసిన్, ఆక్యుపెంచర్. ఎక్కడైతే వాళ్ళు ఆక్యుపెంచర్ ద్వారా ఆ పల్స్ను పట్టుకొని అది ఇంజెక్షన్ వేస్తే దాని నుంచి మెడిసిన్ అనేది బయటకు వస్తుంది, ఆ పేషెంట్కి చాలా మటుకు క్యూర్ అవుతుంది. నేను వేరే కలెక్టరేట్లో మా వాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చిన మన దీపక్ సార్ గారు, ఫస్ట్ నేను కూడా మామూలుగానే అనుకున్నా, కానీ వాళ్ళకు తగ్గిపోయింది. మేడం వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకు బయట ట్రీట్మెంట్ తగ్గలేదు, ఇక్కడ తగ్గిపోయింది. దీన్ని పాపం డాక్టర్ గారు దీపక్ గారు నాకు మిత్రుడు, ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉంది, కానీ ఈ సంస్థల గురించి వీటి గురించి ఫ్యామిలీని సైతం సాక్రిఫైస్ చేసి బయట అంతా తిరిగి దీన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు. దీని వంతుగా మనంతో కృషి కూడా మనం చేయాలి. ఎంతోమంది ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు, కానీ నేను దీపక్ గారిని దగ్గర నుంచి వాచ్ చేసిన. ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా కానీ ఈ ట్రీట్మెంట్ గురించి దీని గురించే మాట్లాడతాడు. ఇతను కూడా నాకు చాలా చెప్పిండు, ఇతను కూడా చాలా నేర్చుకున్నా నేను. మన బాడీలో ఉన్నటువంటి 7 చక్రాస్ యాక్టివేషన్లో ఉంటే సర్వ రోగాలు కూడా నయమవుతాయి. ఆ 7 చక్రాస్ కూడా యాక్టివేషన్లో ఉండాలి ఎప్పుడు. అందులో మనమున్న ఈ హైదరాబాద్లో కానీ కొంచెం మనమున్న వర్క్లో కానీ బిజీ షెడ్యూల్లో అది చూసుకోలేకపోతాం. పొద్దున లేచి 5 గంటల నుంచి వర్క్స్ ఉంటాయి, మధ్యాహ్నం వరకు లంచ్కి వెళ్ళాలి, టైంకి తినకపోతే బీపీలు, షుగర్లు, మళ్ళీ సాయంత్రం మనకున్న స్ట్రెస్ మనకే ఉంటుంది. ఇదంతా పక్కకు పెట్టి మన కోసం మన హెల్త్ అని ఒక్క 10 నిమిషాలు ఈ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, చక్రం ముక్కలం పెట్టుకొని కింద ఎప్పుడైతే మనం కూర్చుంటామో అతనికి ఏ రోగం ఉండదండి. ఎప్పుడైతే మనం చైర్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ వాడుతున్నామో అక్కడి నుంచి రోగాలు స్టార్ట్ అయినాయి. మనము 40 ఇయర్స్ తర్వాత ఈ ఫీల్డ్లోకి వస్తున్నాం, కానీ యూత్ ఎక్కువ రావాలండి. యూత్కి చాలా అవసరం ఉందండి. ఇప్పుడు వచ్చేటువంటి పిల్లల సంతాన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఫ్యూచర్లో కూడా ఇటువంటి దాన్ని మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. చాలామంది వర్క్ చేస్తారు. వీళ్ళు ఎక్కడో సికింద్రాబాద్లో ఉంది, ఆయనకు బ్రాంచ్ కుక్కడపల్లి వసంత్ నగర్లో ఉంది. నేను కుత్బుల్లాపూర్లో ఉంటా, బాచ్పల్లి కుత్బుల్లాపూర్లో ఉంటా. చిన్నగా ఉన్నాయి. దీన్ని ఏంటంటే 10 మంది దర్శకు తీసుకెళ్ళి వాళ్ళు ఫ్రీ క్యాంప్స్ చాలా అరేంజ్ చేసిండు. పోర్ పీపుల్స్ కూడా చాలా ట్రీట్మెంట్ చేసిండు, అతను ఫ్రీ ట్రీట్మెంట్ చేసిండు. ఇట్లా దీన్ని మనందరం కలిసి ముందుకు తీసుకోవాలని మీడియా మిత్రులను ప్రత్యేకంగా కోరుతున్నాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.